అప్పగించావు వదిలుండలేక ఆనందం కోరేవాడా నాశలు తీర్చేవాడా ఆనందం కోరేవాడా నాశలు తీర్చేవాడా ప్రియలున్న ప్రేమానిదే నిజమైన ధన్యత నాదే యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మీరు కూడా రెండోసారి పాడండి అందరూ క్లాప్స్ కూడా కొడదాం చూస్తా పాడండి అందరూ నేర్చుకుందాం ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే నీ మేలకు అలవాటయ్యి నీ పాదములు మొదలాకుండెను నీ మేలకు అలవాటయ్యి నీ పాదములు మొదలాకుండెను నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి యేసయ్యా యేసయ్యా అందరం యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా
ముందర నా తల ఎత్తలేను క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నారదనలో పాపములు చేశాను నేను నీ ముందర నా తల ఎత్తలేను క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నారదనలో నా హృదయము నీతో అందే నీకు వేరే మనలేనని నా హృదయము నీతో అందే నీకు వేరే మనలేనని సిస్టర్ పాడతారా మహాలక్ష్మినా ఎవరు పాట పాడతారా దానన్న ఎవరు పాడ దా రండి హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు, దైవజనునికి నా వందనాలు. తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని రాజులకు
క్లాప్స్. గుడ్ గుడ్. ఒకసారి ఇప్పుడు మీరు ఆ లైవ్ మీరు చూడాలనుకుంటున్నారు అనుకోండి, ఒకసారి మీ ఫోన్లో ఓపెన్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేయండి. అది చేపిస్తా. ఒకసారి వాళ్ళని కూడా వాళ్ళ వైపు తిప్పుకున్నాను, వాళ్ళ వైపు ఒకసారి. ప్రశాంత్ సార్ వచ్చి ఒక పాట పాడటానికి ప్రిపేర్ అవుతారు. ఈలోపు అటు ఒకసారి వాళ్ళ వైపు తిప్పు, ఇటు నుంచి. జాషువా పాల, JOSHUA, JOSHUA, జాషువా PALA, స్పేస్ ఇచ్చి పాల, JOSHUA PALA. లైవ్ అని వస్తుంది, ఒకసారి క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ఒకసారి నొక్కండి. JOSHUA, జాషువా PALA, పాల. కనిపించిందా? రాలేదా? జాషువా పాల. ఒకసారి క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఒకసారి మీరు చూడండి, మీరు కనిపిస్తున్నారు లేదు, వాళ్ళ వైపు చూపిస్తారు. ఓకేనా? ఓకే. ఇంకా అలా మ్యూట్లో పెట్టేసి, ఓకేనా? అందరికి వచ్చి కనిపించిందా? కనిపించలేదంటే వెనకాల చూపించినాను. ఓకే, గుడ్ గుడ్. మన వంతు ప్రశాంత్ సార్ ఉన్నాడు. ప్రశాంత్ సార్ వచ్చి ఒక పాట పాడతారు. రండి సార్. రాలేదా? JOSHUA PALA. ఓకేనా? ఓకే, గుడ్. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. పాల వంటిది, జుంటె తేనె వంటిది, నా జీవకు మహామధురమైనది. పాల వంటిది, జుంటె తేనె వంటిది, నా జీవకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నైనది, మేలిమి బంగారు కన్న మిన్నైనది. రత్నరాసుల కన్న కోరదగినది, రత్నరాసుల కన్న కోరదగినది. వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. థ్యాంక్ యూ సార్. సరే, ఒక్క నెంబర్ చెప్పండి, మీరు ఆ పాట పాడదాం. దానిలో చాయిస్ మీకే, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేశారు కాబట్టి. ఎంత? 13. ఓకే, 13. చెప్పాలి, ఒక నెంబర్ చెప్పాలి. 13 పాడుకుందాం అందరం. ఎస్, 13 అందరు పాడాలి.
ఓకేనా? మీ ఫోన్స్ ఇంకా చూడకూడదు, క్లోజ్ చేసి పెట్టేసేయాలి. ఓకేనా? అందరు పాడాలి సంతోషంగా. 1 3. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే
దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్ నాన్న, థ్యాంక్ యూ. మన మధ్యలో ఉన్న పాల్సన్ ఒక పాట, చిన్న పాట పాడతాడు. పాల్సన్కి ఒక అవకాశం రాను. సద్గుణశీలుడా నీవే పూజ్యుడవు, స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు. సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివే. సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివే. యేసయ్యా నీ సంకల్పమే నాపై నీకున్న అనురాగమే. యేసయ్యా నీ సంకల్పమే నాపై నీకున్న అనురాగమే.
థ్యాంక్ యూ పాల్సన్. అలాగే మన మధ్య సుభాష్ ఉన్నాడు. సుభాష్ వచ్చి కూడా ఒక పాట, ఒక పల్లవి, ఒక చరణం పాడతారు. అట్లా కొద్దిగా ఎదరకు జరగండి, కొంచెం ఎదరకు జరగండి, ఏమనుకోకుండా. మరి మీకు ఒకటి పాటల పేపర్ ఒకటి ఇచ్చారు కదా, దానిపైన నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ మీకు ఎందుకంటే తర్వాత మేము లాటరీ ద్వారా మీకు ప్రైజ్ ఇస్తాం. సో కాబట్టి ప్రతి ఒక్కరు అది తీసుకోవాలి. తర్వాత పెన్నులు ఇచ్చారు, మీకు ఇవ్వలేదా? పెన్నులు రాస్తేనే రాయట్లేదా? ఎస్, దాని మీద ఒకసారి పేరు రాసుకుంటారు బైబిల్ పైన, మీ బైబిల్ మీదే. తర్వాత ఇంగ్లీషు తెలుగు ఉంటుంది, చక్కగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఒకసారి బైబిల్ మీద అందరు పేరు రాసుకున్నాను. పెన్నులు రాస్తేనే లేదు, ఒకసారి చూడండి. ఓకేనా? Okay. Praise the Lord. Song number 14. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను, ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. హల్లెలూయా. థ్యాంక్ యూ అమ్మ. ఇప్పుడు మన మధ్య ఉన్న వణుకూరు నుంచి వచ్చిన అభిషేక్ ఉన్నారు. పాట పాడతారు నన్ను, ఎవరు పాడతారు? నెక్స్ట్ అభిషేక్ తర్వాత పాడే, జస్ట్ రైట్. అభిషేక్ తర్వాత
నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. ధన ధాన్యాలను ఒకటే పోసిన నీతో సరితూగునా. జీవనదులన్నీయు సర్వ సంగ్రాములు ఒకటే ఎగసిన నిన్ను తాకగలవా. బంగారము ధన ధాన్యాలను ఒకటే పోసిన నీతో సరితూగునా. జీవనదులన్నీయు సర్వ సంగ్రాములు ఒకటై ఎగసిన నిన్ను తాకగలవా. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట చాలిన దేవుడవు. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట చాలిన దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నీతో సమమెవరు. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే శోకని పరిశుద్ధుడెడి. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే శోకని పరిశుద్ధుడెడి. పాప పరిహాసము సిలువ మరణముంది తిరిగి లేచినట్టి దైవ నరుడెవ్వరు. ఇలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా. నీవేగా మంచి దేవుడవు. ఇలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా. నీవేగా మంచి దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నీతో సమమెవరు,
థ్యాంక్ యూ తమ్ముడు. అమ్మ ఒకసారి నన్ను కొంచెం జరుగుతాను, కొద్దిగా జరగ, కొంచెం కొద్దిగా జరిగినా. బయట గర్ల్స్ వచ్చారు, వెయిట్ చేస్తున్నారు. కొద్దిగా ఏమనుకో, కొంచెం ఏమనుకో మాకండి. దమ్మా కొద్దిగా రండి నాన్న, ఇది తీసేస్తారులే. ఇక్కడ నుంచి ఆకాశబందిట్లో చుక్కల పందిరేసి మెరిసింది ఓ దివ్య తారా, మెరిసింది ఓ దివ్య తారా. తూర్పు దిక్కుల్లో గెంతెత్తి చాటింది ఆ యేసు రక్షకుని జాడ, ఆ యేసు రక్షకుని జాడ. ఆకాశపు అందిట్లో చుక్కల పందిరేసి మెరిసింది ఓ దివ్య తారా, మెరిసింది ఓ దివ్య తారా. తూర్పు దిక్కుల్లో గొంతెత్తి చాటింది ఆ యేసు రక్షకుని జాడ, ఆ యేసు రక్షకుని జాడ. సంబరాలు సంతోషాలు, క్రీస్తు అంటే చాలు సందడు,
క్లాప్స్ కొట్టారుగా, కొట్టమనుకున్నాను. గుడ్. ఈ మధ్యలో ఉన్న యశ్వంత్ వచ్చి ఒకసారి మీరు కొన్ని పనులు చేయాలి. మీ అందరి దగ్గర పేపర్లు ఉన్నాయా? పాటల పేపర్లు ఓకేనా? ఉన్నాయి కదా. అట్లాగే బాయ్స్ ఇందాక లేట్గా వచ్చారు. ఒకసారి మీ ఫోన్లో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేయండి. దానిలో యూట్యూబ్లో జాషువా పాలా, JOSHUA అందరూ ఓపెన్ చేయాలి. JOSHUA జాషువా పాలా, స్పేస్ కొట్టి పాలా. వచ్చిందా? మీరు లైవ్ వస్తుంది చూడండి, మీరు కూడా కనపడతారు. కనిపించిందా? సబ్స్క్రైబ్ కొట్టాలి, బెల్ ఐకాన్ కూడా కొట్టాలి. ఆ రెండు పనులు చేయాలి. ఎందుకంటే మీరే కనిపిస్తున్నారు చూడు. కనిపించారా? ఓకే, గుడ్. జాషువా పాలా బయట ఉన్న వాళ్ళు కూడా చేయాలి. బాయ్స్ JOSHUA PALA, JOSHUA స్పేస్ PALA. ఓకే, మీరు సబ్స్క్రైబ్ కొట్టి మీరు లైవ్ చూడండి. ఒకసారి బయట వాళ్ళు నన్ను చూపించి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేశారు. ఓకే నన్ను పాడ. ఓకే, హల్లెలూయా. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలో నేనాయనతో నుంటే చాలు. క్లాప్స్ కొట్టాలి. బయట ఉన్న వాళ్ళు క్లాప్స్ కొట్టాలి. బయట ఉన్న పిల్లలు క్లాప్స్ కొట్టాలి. ప్రియా యేసు రాజును చూసిన చాలు, మహిమాలో నేనాయనతో నుంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూసిన చాలు, మహిమాలో నేనాయనతో నుంటే చాలు. నిత్యమైన మోక్షగృహము నందు చేరి, నిత్యమైన మోక్షగృహము నందు చేరి,
ప్రియా యేసు రాజు చాలు మహిమలో నాయనతో నుండే చాలు. ప్రియా యేసు రాజు చాలు మహిమలో నాయనతో నుండే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియా యేసు రాజును చాలు మహిమలోనే నాయనతో నుండే చాలు. ప్రియా యేసు రాజును చూసిన చాలు మహిమలోనే నాయనతో నుండే చాలు. ప్రియా యేసు రాజును చూసిన చాలు మహిమలోనే నాయనతో నుండే చాలు మహిమలోనే నాయనతో నుండే చాలు మహిమలోనే నాయనతో నుండే చాలు. హల్లెలూయా. క్లాప్స్ పెడదాం ఒకసారి. వెరీ గుడ్. చాలా బాగా చక్కగా పాడాడు. ఇంకా లాస్ట్గా చివరి పాట అమూల్య కృప వచ్చి ఒక పాట పాడతారు. పేపర్లో ఉన్న పాటే పాడాలి. ఈ అమూల్య కృప పాడతారు. నీ ప్రేమ నా జీవితాన్ని నీకై వెలిగించెనే యేసయ్యా నీ కృప సెలయేరులా నాలో ప్రవహించెనే నీ ప్రేమ నా జీవితాన్ని నీకై వెలిగించెనే యేసయ్యా నీ కృప సెలయేరులా నాలో ప్రవహించెనే నన్ను క్షమించెనే నన్ను కరుణించెనే నన్ను స్థిరపరచెనే నన్ను ఘనపరచెనే నన్ను క్షమించెనే నన్ను కరుణించెనే నన్ను స్థిరపరచెనే నన్ను ఘనపరచెనే యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 ఓ యేసయ్యా 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 నా యేసయ్యా 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 ఓ యేసయ్యా నీ ప్రేమ నా జీవితాన్ని నీకై వెలిగించెనే
క్లాప్స్ కొట్టండి. ఓకే, థ్యాంక్స్ నాన్న. కళ్ళు కొంచెం ఎదరకు వచ్చాను, కొంచెం గాల్స్ కొద్దిగా ఉన్నారు. ఓకేనా నాన్న? ఒక్కసారి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన వాళ్ళు మీకు అందరికీ పేపర్స్ వచ్చినాయా? పాటల పేపర్ వచ్చిందా? బయట ఉన్న వాళ్ళు బాబు, బయట ఉన్న వాళ్ళకి పాటల షీట్ వచ్చిందా? దానిపైన ఒక నెంబర్ ఉంది, చూసారా? చెక్ యువర్ నెంబర్. ఒకవేళ మిస్ అయింది అనుకోండి, 78 అంటే 79 గిఫ్ట్ వస్తే మీరు అందరు భలే బాధపడతారు. సో గిఫ్ట్ కనుక మీకు కావాలి అంటే డెఫినెట్గా ఆ నెంబర్ చూసుకోవాలి, సరేనా? ఓకే, గుడ్. బయట వాళ్ళు కూడా మీకు పెన్లు ఇచ్చారా? పెన్ లేకపోతే ఆ పెన్నుతో మీ బైబుల్ పైన ఒకసారి పేరు రాసుకోవాలి, ప్లీజ్. రాసుకున్నారా? ఇప్పుడే వచ్చారు కొంతమంది. డియర్ స్టూడెంట్స్, రాసుకోవాలి నాన్న. ఓకే ఓకే, సరే. ఇప్పుడు మన మధ్య ఒక చిన్న సాక్ష్యం ఇందాం. దేవుడు తన జీవితాన్ని ఎలా మార్చుకున్నారో, ఒక వ్యక్తి జీవితాన్ని దేవుడు ఎలా వాడుకోగలడో ఇప్పుడు మనం ఒక చిన్న సాక్ష్యం ఇద్దాం. మన మధ్య వణుకూరు నుంచి వచ్చిన తమ్ముడు డానీ ఉన్నారు. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాం. జాగ్రత్తగా, శ్రద్ధగా, డిసిప్లిన్గా మీరు వాక్యం వినాలి. కొద్దిగా ఎదరికి వచ్చేనా ప్లీజ్ నాన్న, ఏమనుకో మాకు తల్లి, ప్లీజ్. కొంచెం ఏం లేదు, బయట చలిగా ఉంది, వాళ్ళని బయట కూర్చోబెట్టడం మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, అందుకని ప్లీజ్ కొంచెం ఏమనుకోకుండా సర్దుకోండి, కంఫర్ట్గా కూర్చోండి, సరేనా? మీరు కొంచెం కొద్దిగా జరుగుతారు నాన్న, ఇక్కడ కొంచెం ప్లీజ్. దానన్న తమ్ముడు డానీ, వెల్కమ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి మీ అందరికీ నా వందనాలు. ఆత్మీయ తల్లిదండ్రులు గారు పాలా జాషువా గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే వణుకూరు నుంచి నాతో పాటు వచ్చిన నా సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు డి వివేక్ డానియల్. ఎవరు వినట్లేదు సార్? నా పేరు డి వివేక్ డానియల్. నేను వణుకూరు ప్రాంతంలో పాలా జాషువా గారి యొక్క మేనల్లుడును. అంటే చిన్నప్పటి నుంచి నేను చర్చిలోనే పెరిగాను. చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక జీవితం అంటే దేవుడు అంటే ఏంటి తెలుసు, మొత్తం క్రిస్టియానిటీ, మన ఏంటి, దేవుడు మనల్ని ఎలా రక్షించుకుంటాడు, సమస్తం మొత్తం తెలుసు. నేను దేవునిలో చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి రావడం, తర్వాత యూత్ మీటింగ్స్కి, అలాగే ఇట్లా రిట్రీట్స్కి ఇలా పాల్గొనటం, ఇవన్నీ తెలుసు. అయితే ఒకనొక రోజు పాస్టర్ గారి ద్వారా దేవుడు పాస్టర్ గారితో మాట్లాడారు. ఏమనంటే, నన్ను తన సేవకు పిలుచుకున్నట్టు దేవుడితో తన సేవకుడితో మాట్లాడారు దేవుడు. ఏమనంటే, నేను సేవ చేయాలని చెప్పి అయ్యగారితో మాట్లాడారు. అయితే నాకు అప్పుడు అవగాహన అంతగా లేకపోవడం వల్లను కొంచెం తర్వాత అంటే ఒకవేళ ఇది నేను అలౌ చేయకపోతే, అంటే దీనికి కాకుండా ఇంకొక ఆప్షన్ ఏదో ఒకటి ఉంటుంది కదా, దీనికి నేను రాకపోతే సైలెంట్గా ఉండిపోతే అందరూ మర్చిపోతారు, నేను సేవ చేయాల్సిన పని లేదు అనుకుని నేను బీటెక్ చదువుతున్నప్పుడు బీటెక్ అయిపోయింది. తర్వాత మారు మనసు పొందాను. కానీ నేను ఈ మాట అయ్యగారు చెప్పిన మాట అయితే ఒకటి నా మనసులో ఉండిపోయింది. ఇలా సేవ చేయాలి నువ్వు అని చెప్పి అయ్యగారు మా తల్లిదండ్రులతో చెప్పారు. నేను అలా ఉంచి, దేవా నేను సేవ చేస్తాను, చేయమంటే చేస్తాను, నువ్వు ఒకవేళ నాతో మాట్లాడితే నేను చేస్తాను. కానీ అప్పటి వరకు నేను నా ఫైనాన్షియల్గా నాకు చాలా ట్రబుల్స్ ఉన్నాయి. నేను వాటన్నిటినీ కొంచెం నువ్వు మాట్లాడకుండా ఉంటే, నువ్వు నాకు సేవకు పిలుచుకోకుండా ఉంటే, నేను వీటిలో ఒక జాబ్ ఏదైనా నాకు ఇవ్వు, నేను ఎలాగోలా ఈ జాబ్లో నాకు ఫైనాన్షియల్ ట్రబుల్స్ అన్నీ తీర్చుకుంటాను అని నేను ఒక పక్కన నాకున్న ఇంజనీరింగ్ చదివాను. మీకు అంటే మీరందరూ బాగా బ్రిలియంట్ స్టూడెంట్స్ లాగా ఉన్నారు. కొంతమందికి బ్యాక్లాగ్స్ ఉంటాయి, అంటే చాలా ఉండేవి నాకు. అయితే ఈ బ్యాక్లాగ్స్కి క్లియర్ చేసుకోవడానికి, ఒకవేళ వాటికి ఎగ్జామ్ ఫీజు కట్టడానికి కూడా నాకు ఇంట్లో అడగటానికి ఇబ్బందిగా ఉండేది. సో వీటన్నిటి గురించి కానీ,
ఏదో పార్ట్ టైం జాబ్ దొరికితే బాగుండని అన్ని అలా చేసుకుంటూ ఉండేవాడిని, ట్రై చేస్తూ ఉండేవాడిని. అలా అలా ఒక్కొక్కటి ఒక చోట జాయిన్ అయ్యి ఒక 1 మంత్ అయినాక శాలరీ తీసుకుని మానేసి తర్వాత వచ్చి అవన్నీ ఎగ్జామ్ ఫీజెస్ కట్టుకొని రైల్వే కానీ ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఇవన్నీ నేను అటెండ్ అవుతూ దేనిలో కూడా సక్సెస్ అవ్వట్లా. తర్వాత అలాగా హైదరాబాద్ వెళ్ళి మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, ఫ్రెండ్స్ ద్వారా నేను చదివింది మెకానికల్ ఇంజనీరింగ్. అయితే మెకానికల్ ఇంజనీరింగ్లో సంబంధించిన జాబ్ నా ఫ్రెండ్ ఒకతను చేస్తున్నాడు హైదరాబాద్లో. తన ద్వారా నేను వెళ్ళాను. నేను ఇదంతా నా ప్రయత్నాలన్నీ చేస్తున్నా కానీ దేవుడు తన సేవకుని ద్వారా నా గురించి మాట్లాడిన మాట అయితే నాకు గుర్తుండింది. ప్రతిరోజు నేను దేవుడికి ఇలాగా, దేవా నేను దీనిలో ఫెయిల్ అయ్యా, దీనిలో సక్సెస్ కాలేదు, కానీ ఒకవేళ నువ్వు నాకు నీ సేవ గురించి నాతో మాట్లాడితే నేను వచ్చేస్తాను. కానీ అప్పటి వరకు నేను ఏదో ఒక దానిలో సక్సెస్ అవ్వడానికి నాకు ఒక అవకాశం, నేను ఏదో ఒక జాబ్ చేసి నాకు కొంచెం నా కాళ్ళ మీద నేను నిలబడటం, లేకపోతే నా ఫ్యామిలీకి సపోర్ట్ చేయటం, ఇదిలా చేస్తాను, లేకపోతే నువ్వు మాట్లాడితే నీ సేవకు వస్తాను అన్నట్లు ఒక మాట చెప్తున్నాను. నా నా ప్రయత్నాలన్నీ నేను చేస్తున్నాను. అందుకని నేను పూర్తిగా దేవునికి లోబడలేదు. దేవునికి లోబడి ఒక 10 రోజులు ప్రార్థనలు ఉండి దేవునితో సంభాషించడం, ఒక దేవుని అయ్యే పాస్టర్ గారి ద్వారా దేవుని చెప్పిన మాటకి నేను లోబడి కూర్చుండి ఇలా దేవుడితో మాట్లాడే అనుభవం నాకు లేదు. సో తర్వాత నేను ట్రై చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలం అవుతూ వచ్చాయి. నేను వెళ్ళిన ఇంటర్వ్యూస్కి అన్నింటినీ సెలెక్ట్ అవుతున్నాను. తర్వాత వాళ్ళు ఏదో కారణం చెప్పి నన్ను తీసేస్తున్నారు. నేను ట్రై చేసే ముందర ఈ ఇంటర్వ్యూకి వెళ్ళిన ప్రతిసారి ఈ జాబ్ ఎలాగో వచ్చింది, ఈ జాబ్ ఖచ్చితంగా నాకు ఇంటర్వ్యూవర్ ఎలాగోలా సెలెక్ట్ చేస్తారు, తర్వాత ఏదో కారణం ద్వారా తీసేస్తారని నాకు ముందే నేను తీసేస్తారు ఖచ్చితంగా అనుకుని, దానికంటే ఇంకో 4 ఐడియాస్ 4 చోట్ల 4 ప్లాన్స్ ఆల్రెడీ ముందర పెట్టుకుని ఉండేవాడిని. అలా ట్రై చేస్తూ ఉన్నాను, ఫెయిల్ అవుతూ ఉన్నాను. ఇలా చాలా కాలం జరిగిన తర్వాత దేవుడు నాకేంటంటే నా ప్యాషన్ ఏంటంటే నాకున్న హాబీస్ అన్నిటినీ నేను అప్పటి వరకు నేర్చుకున్న స్కిల్స్ అన్నిటినీ, లేదా అంటే నాకు డిజైనింగ్ ఫీల్డ్లో గ్రాఫిక్ డిజైనింగ్, అలాగే డ్రాయింగ్ కానీ, డిజిటల్ ఆర్ట్, ఇంకా మ్యూజిక్ సంబంధించిన ఇవన్నీ నాకు ఇంట్రెస్ట్ బాగా. వీటన్నిటిలో నేను చెప్పిన విధంగా అన్నీ నేర్చుకుంటున్నాను. నా ఫ్రెండ్స్ అందరికంటే నాకు బాగా త్వరగా ఫాస్ట్గా నేర్చుకుంటున్నాను, కానీ దేనిలోనూ నేను సక్సెస్ కావట్లేదు. అయితే నాకేంటంటే ఇలా ఒక్కొక్క హాబీనన్నీ తీసుకొని దాన్ని డెవలప్ చేసుకొని ఒక బిజినెస్ ఐడియా లాగా, అంటే ఒక ట్యూటర్ లాగానో లేకపోతే ఆర్ట్కి సంబంధించిన ఏదైనా స్టూడియో లాగానో పెట్టుకుని ఒక్కొక్కటి అలా పెట్టుకుని ఇలా ప్లాన్స్ ఎలా జీవితం గడిపేయాలని చెప్పి ఒక ప్లాన్ పెట్టుకుని ఉన్నా. అయితే ఒకరోజు సడన్గా దేవుడు నాతో మాట్లాడారు. ఏమనంటే కళ్ళలో నేను మా ఇంటి దగ్గరికి వెళ్తే ఎవరో చనిపోయి ఉన్నారు. అక్కడ చనిపోయి ఉంటే నేను ఎవరో చనిపోయింది అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తే నేనే చనిపోయి ఉన్నాను అని చెప్పి చూస్తున్నా. ఎవరెవరో వస్తున్నారు, బంధువులు ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, ఏడుస్తున్నారు. అరే వీళ్ళు కూడా వచ్చి ఏడుస్తున్నారు, నేను చనిపోతే చాలామంది వచ్చి ఏడుస్తున్నారు అనుకుంటున్నాను మనసులో. కొంతసేపు అయిన తర్వాత వెనక్కి నన్ను ఎవరో లాగుతున్నట్టు, వెనక్కి వెళ్ళిపోతున్నట్టు ఫీల్ అవుతున్నా. ఏంటని చెప్పి చూస్తే వెనక్కి వెళ్ళిపోవాలి, చనిపోయిన వాళ్ళు ఇక్కడ ఉండటానికి వీలు లేదు, చనిపోయిన వాళ్ళ కోసం వేరే ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్ళిపోవాలి. సో నువ్వు ఇక్కడ ఉండటానికి వీలు లేదు, ఎక్కువ టైం లేదని అంటే నేను అప్పుడు అంటున్నా, మరి నేను చనిపోయి నేను వేరే ప్లేస్కి వెళ్ళిపోతానంటే నేను వేసుకున్న ప్లాన్స్ అన్నీ ఏమైపోతాయి అని ఒక్క మాట నేను అలా మాట్లాడాను. వెంటనే నాకు మెలకు వచ్చింది. నాకు అర్థమైంది, దేవుడి ప్లాన్ వేరే ఉంది, మనం వేసుకునే ప్లాన్స్ అన్నీ వేరే ఉన్నాయి. నేను అలా నాకు ఫ్యూచర్కి సంబంధించిన ప్లాన్స్ అన్నీ నేను అలా ఒక్కొక్కటి పెంచుకుంటూ ఉన్నాను. కానీ దేవుడు ప్రణాళిక వేరే ఉంది, అది నాకు అర్థమయ్యి దేవుడికి నేను ఒకసారి ప్రార్థన చేశాను. ఇలాగా, దేవా నాకు అర్థమైంది, నువ్వు చెప్పిన దైవజనం ద్వారా నువ్వు చెప్పిన సంగతి నాకు అర్థమైంది, నేను లోపడతాను, ఒక్కసారి నేనేం చేయాలో నాకు తెలియజేయనంటే తర్వాత కొన్నాళ్ళ తర్వాత దేవుడు నాకు చూపించాడు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళమని. తర్వాత ఏమేం చేయాలి, ఎలా వెళ్తున్నాను అని కొన్ని రకాలుగా చూపించిన తర్వాత నేను నా తల్లిదండ్రులకు చెప్పేసాను. నేను అప్పటికే నేను చెప్పిన విధంగా క్లోదింగ్ బిజినెస్ ఒకటి స్టార్ట్ చేశాను. క్లోదింగ్ బిజినెస్ ఒకటే, ఇంకా
ఆర్ట్కి సంబంధించింది, డిజిటల్ ఆర్ట్కి సంబంధించింది, ఇంకా గ్రాఫిక్ డిజైనింగ్కి సంబంధించింది, ఇలా అవన్నీ స్టార్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. క్లోదింగ్ సంబంధించిన దాని మీద వర్క్ చేస్తున్నాను. అయితే నేను ఇక కళ వచ్చిన తర్వాత నేను వెంటనే అయ్యగారికి ఫోన్ చేసి చెప్పాను, నేను ఇలా కనపడింది, ఇలా సంగతి అని చెప్తే అప్పటికి అయ్యగారు ఒకసారి చెప్పారు నాకు, ఏమనంటే, నీకు ఒకవేళ నువ్వు ప్రయత్నాలు చేస్తాను, నేను పలానా దానిలో సెటిల్ అవ్వాలని, నీకు పలానా ఇంట్రెస్ట్ ఉందని నాకు తెలుసు. అయితే ఒక్కసారి ఒక 10 days వచ్చి ప్రేయర్లో ఉండు, ఒకసారి వచ్చి ఒక 10 రోజులు అలా ప్రార్థనలో ఉండు. దేవుడు నీతో మాట్లాడితే నువ్వు ఉండు, కానీ దేవుడు నీతో ఏం చెప్తాడో అది చేద్దు, కానీ లేదంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు నీకు ఏమేమి అనుకుంటున్నావో దాన్ని చేద్దు, కానీ వెళ్ళిపోవచ్చు. ఒక 10 రోజులు నువ్వు స్పెండ్ చేస్తే నీకు నీ డెస్టినీ ఏంటో నీకు అర్థమైంది, నీకు ఎటువైపు తీసుకోవాలి, ఎటువైపు స్టెప్ వేయాలో నీకు అర్థమైంది కదా అని అంటే నాకు అది గుర్తొచ్చి ఇంకా అయ్యగారికి ఫోన్ చేసి వెంటనే బ్యాగ్స్ అనేది సర్దేసుకుని నేను ఏమేమి ప్రిపేర్ చేసుకున్నాను అన్నీ ఇంటి దగ్గర వదిలేసి ఒక 10 days ఉందాం అనుకుని వచ్చాను. అయితే పాస్టర్ గారు చెప్పారు రాగానే, దేవుడు ఇలా నేను చెప్పాను, నాకంటే టాలెంటెడ్, నాకంటే బాగా మాట్లాడగలిగిన వాళ్ళు, నాకంటే జ్ఞానం కలిగిన వాళ్ళు, తెలివి కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అసలు మాట్లాడడానికి నాకు చాలా ఇబ్బంది. నేను ఇంట్లో ఏదైనా మాట్లాడితే మా అమ్మ 2 సార్లు అడుగుద్ది, ఏంటి అని చెప్పి. నేను ఎవరైనా కానీ, ఇప్పుడు మా వాళ్ళైనా, మా డాడీ అయినా కానీ, నేను ఏదైనా మాట్లాడితే వాళ్ళకి అర్థం కాక 2 సార్లు అడుగుతారు. నేను ఇలా మాట్లాడేదే మా అమ్మ వాళ్ళకి, మా ఇంట్లో నన్ను చిన్నప్పటి నుంచి పెంచిన వాళ్ళకి అర్థం కావట్లేదు. నేను ఇంకా నుంచొని ఒక 10 మందికి ఇలా నేను సువార్త చెప్తే ఎవరు వింటారు? దేవా, నేను కరెక్ట్ కాదు అని చెప్పి ఎన్నో సంవత్సరాలు ఇలా అన్నాను. ఇలా దాని గురించి నేను రాలేదని చెప్పి అయ్యగారితో చెప్తే అయ్యగారు చెప్పారు, అప్పుడు తల్లి గర్భంలో నువ్వు రూపింపబడక మునిపే దేవుడు నువ్వేంటి, నీ సంగతి, నీ భవిష్యత్తు ఏంటి, నువ్వు పుట్టు పూర్వత్రాలు, నువ్వు బ్రతుకు దినములన్నీ దేవుడు ఆల్రెడీ నీ గురించి డిసైడ్ అయిపోయి ఉన్నాయి. కాబట్టి నువ్వు దాని గురించి అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 10 రోజులు ఉండి ప్రార్థన, నువ్వు ఎన్ని రోజులైతే ఉండాలనుకుంటున్నావు అని చెప్పి అని అడిగారు. నేను ఇంకా వెంటనే చెప్పేశాను, నేను ఎన్ని రోజులు దేవుడు మాట్లాడే వరకు నేను ఇక్కడే ఉంటాను, ఇలాగే ప్రార్థనలు ఉంటానని చెప్పాను. అయితే కొన్ని డేస్ ప్రార్థనలు ఉన్న తర్వాత దేవుడు నన్ను ఫాస్టింగ్ ప్రేయర్లో ఉండమని చెప్పి, అంటే నువ్వు నడుము కట్టుకుని 40 రోజులు ఉపవాసం ఉండు అని చెప్పి నాకు స్వరం వినపడింది. అలా సరే నువ్వు ఉపవాసం ఉంటే దేవుడు కొన్ని సంగతులు నాకు చూపించాడు, ఎలా ఏమేమి కార్యాలు చేయబోతున్నాడు అని దేవుడు చూపించాడు. అయితే ఒక సంగతి ఏంటంటే, దేవుడు నన్ను తన సేవ కొరకు అభిషేకించినట్లు ఒక సంగతి నాకు చూపించాడు. అయితే నేను అది నాకు అర్థం కాలేదు, అది ఏంటో అని చెప్పి నేను అలా దాని గురించి, ఏంటి దేవా, దానికి నాకు సరిగ్గా అర్థమయ్యేలా ఇది, నీ చిత్తం ఏంటో, దీని ద్వారా ఏమైనా నువ్వు చేయాలనుకుంటున్నావో దాన్ని నెరవేర్చు అని చెప్పి ప్రార్థన చేసుకుంటుంటే ఒకరోజు పాస్టర్ గారు అయ్యగారు చెప్పారు, ఇలాగా December 10th మొన్న 10వ తారీఖున నన్ను సేవ కొరకు అభిషేకించారు. దాని గురించి అనౌన్స్ చేశారు, ఇలా 10వ తారీఖున డానీని అభిషేకిస్తున్నాము, ఇలా ఒక 30 మంది 40 మంది వరకు సేవకులు వస్తారు అని చెప్పి దేవుడు ఇలా అయ్యగారు చెప్పినప్పుడు నాకు దేవుడు చూపించిన సంగతి గుర్తొచ్చింది. నాకు కళ్ళలో 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఏమేమి సంగతులు చూపించాడో దానిలో ఒక సంగతి ఏంటంటే, నేను ఒక స్టేజ్ మీద ఉన్నాను, ఎదురుగా ఒక 100 మంది పైగా సేవకులు ఉన్నారు. అయ్యగారు నన్ను అభిషేకించమని చెప్పి సేవ కొరకు నన్ను అనాయింట్ చేయమని చెప్పి చెప్తున్నట్టు నాకు అది కళ వచ్చింది. అది జరిగింది ఇప్పటి వరకు. అయితే దేవుడు నన్ను ఇప్పటి వరకు అలా నడిపించాడు, బలపరిచాడు. ఇదే నా చిన్న సాక్షి ఇప్పటి వరకు నా జీవితంలో జరిగిన దాని గురించి, నేను సేవలోకి ఎలా వచ్చాను అనేది ఇదే నా చిన్న సాక్ష్యం. సో ఈ సమయం దైవజనులకు అప్పగిస్తున్నాను. క్లాప్స్ కొట్టండి. ఓకే, ఓకే, అందరు బాగున్నారా? నేనెవరో తెలుసా మీకు? ఓకే, థ్యాంక్ యూ, నన్ను గుర్తుపట్టారు. ఎందుకంటే కొంచెం నల్లగా ఉన్నాం కాబట్టి చీకట్లో కదా. ఓకే, థ్యాంక్ యూ. ఓకేనా, నా పేరు, నేను కూడా దేవుడిని ఎలా తెలుసుకున్నాను, ఈ దేవుడు నా జీవితంలో ఏం చేశాడు, ఈ దేవుడిని నమ్ముకోవటం వల్ల నాకు కలిగిన ప్రయోజనం ఏంటి, నేను కూడా ఒకసారి ఒక 5 నిమిషాలు చెప్పనా వద్దా?
థ్యాంక్ యూ. మీరందరూ చక్కగా వింటున్నారు. చక్కగా ఇలాగుంటే నాకు ఈరోజు ఫెస్టివల్ లాగా ఉంది. నా మనసులో ఎంత సంతోషంగా ఉందంటే, ఫస్ట్ వర్షం వస్తుందా రాదా అన్నది పొద్దున్న నుంచి టెన్షన్, తెలుసు కదా. వర్షం వచ్చింది కానీ సాయంత్రం లేదు. దేవుడు ఎంత గొప్పోడు. కాబట్టి మనందరి కోసం దేవుడు వాతావరణం అనుకూలింప చేశాడు. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ. నా పేరు పి రవికుమార్. మా ఇంటి పేరు పులి రవికుమార్ అంటారు నన్ను. మాది ఒణుకూరు గ్రామం, కృష్ణా జిల్లా. నేను యేసుక్రీస్తుని తెలుసుకున్నది, బాప్తీసం తీసుకున్నది, సంఘంలో చేర్చబడ్డది మా దైవ సేవకులు, నా ఆత్మీయ తండ్రి గారు. ఆయన దగ్గర నేను యేసుక్రీస్తు గురించి తెలుసుకుని ఈ స్థితిలో ఉన్నాను. సో ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, బయట వాళ్ళు జాగ్రత్తగా వినాలి నాన్న. మీరు కొద్దిసేపు వింటే టైంకి మనం షార్ప్గా ముగించుకుంటాం, వెళ్ళిపోతాం. ఓకేనా? సరే. మా కుటుంబం 4 మగపిల్లలు, 1 ఆడపిల్ల. ఎంతమంది మెంబర్సు? టోటల్ ఎంత? బాగా వింటున్నారు మీరు, గుడ్. సో 5 మెంబర్స్లో నేను 2వ వాడిని, నేను సెకండ్ పర్సన్. అయితే 2వ పర్సన్ కాబట్టి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్, ఇంకా మనం వెళ్తా ఉన్న కొద్దీ మాకు ఆడపిల్ల కోసం మమ్మోళ్ళు ఆపి ఆడపిల్ల కావాలన్న ఆశతో మమ్మల్ని 5గురుగా కన్నారు. నేను 2వ వాడిని. యాక్చువల్గా పెద్దవాడైన తర్వాత యవ్వన కాలంలో నేను భయంకరమైన దురలవాట్లకు లోనైపోయాను. ఎలాంటి దురలవాట్లు అంటే, మా గ్రామంలోనే కొంచెం తేడాగా చూసేవాళ్ళు నన్ను. ఎందుకంటే నాకు ఒక 20 మంది స్నేహితులు ఉండేవాళ్ళు. వారితో పాటు భయంకరంగా ప్రవర్తిస్తూ ఉండేవాడిని. దాని తర్వాత నాకు కొన్ని భయంకరమైన దురలవాట్లు ఉండేది. అందులో బెట్టింగ్ అనమాట, జోదం అనేది. సో అలాంటి జోదంతో నేను కొనసాగిస్తూ ఉండగా ఈ విషయాలన్నీ కుటుంబంలో తల్లిదండ్రులు తెలుస్తూ ఉండేవి. మా అమ్మకి తల్లిదండ్రులు తెలిస్తే వాళ్ళు ఏమంటారు? సిటీలు అంటే పెద్దగా ఏం తెలియదు. మన అపార్ట్మెంట్లో మేము ఫ్లాట్లో ఉన్నాం, ఏం జరిగినా పక్క ఫ్లాట్ వాళ్ళకి కూడా తెలియదు. కానీ పల్లెటూరులో ఒక వ్యక్తి దుర్వ్యసనాలకు లోనై భయంకరంగా ప్రవర్తిస్తున్నాడంటే ఆ గ్రామం అంతా ఏం చెప్పుకుంటారు? భయంకరంగా చెప్పుకుంటారు. అందుకని నా తల్లిదండ్రులు నేను ఎదిగిన తర్వాత సంతోషించాల్సింది పోయి దుఃఖించేవాళ్ళు. మా ఇంట్లో మా అమ్మ ఒక్కతే చర్చికి వెళ్ళేది, ఇంకా మేమెవరం చర్చికి వెళ్ళేవాళ్ళం కాదు. సో అలాంటి భయంకరమైన దురలవాట్లో ఉన్నప్పుడు మా తల్లి ఒకరోజు నన్ను పిలిచి అందరి ముందు ఇట్లాగంది, ఒరే నాకు 4 కొడుకులు, 1 కూతురు, నువ్వు 2వ వాడివి. ఇలాంటి భయంకరమైన దురలవాట్లుండి మాకు చెడ్డ పేరు తీసుకురావడం కన్నా నువ్వు చచ్చిపోతే చాలా సంతోషిస్తామంది. ఎందుకంది? నా భయంకరమైన దురలవాట్ల వల్ల. సో అలాంటి పరిస్థితుల్లో నేను జీవిస్తూ ఉండగా ఒకరోజు వివాహం వయసు వచ్చింది, మ్యారేజ్ సెట్టింగ్ చూశారు. నేను మా ఊర్లో ఉన్న పాస్టర్ని కూడా తన్నటానికి వెళ్ళి అట్లాంటి గొడవలు చేసేవాడిని. సో పాస్టర్ మ్యారేజ్ చేసుకోవాలంటే పాస్టర్ గారు సర్టిఫికెట్ ఇవ్వాలి, ఈ పర్సన్ మా దీనికి సంబంధించిన వాడని. అయితే ఇలాగా వెళ్ళాల్సిన టైంలో అతను నాకు సర్టిఫికెట్ ఇవ్వనన్నాడు. మ్యారేజ్ దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేసిందంటే మా అమ్మ వచ్చి ఈ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా ఇట్లా మరి రవికి మ్యారేజ్ చేయాలి, వాళ్ళు సర్టిఫికెట్ ఇవ్వట్లేదు, ఎందుకంటే పెద్ద సన్నాసి అని నీకు కూడా తెలుసు అన్నట్లుగా చెప్పింది. సో అలాగున్నప్పుడు వెంటనే అయ్యగారు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను ఎందుకు ప్రకటన రాయితాను అంటే చర్చిలో అనౌన్స్ చేయడానికి వెళ్ళాలి కాబట్టి వెళితే దేవుని ప్రేమ నన్ను ఆకర్షించింది. అక్కడ చెప్పే మాటలు నా హృదయాన్ని తాకి, అరే నేను ఇంత భయంకరమైన పాపం చేస్తున్నానా? ఇలా జూదం ఆడడానికి దొంగతనం చేసేవాళ్ళం, మోసం చేసేవాళ్ళం. అట్లా ఆ దురలవాట్లు బయటపడడం నా వల్ల అయితే కాదు. తల్లిదండ్రులు తిడుతున్నప్పుడు అనుకునేవాడిని, ఇది మానేసేయాలి, ఈ రోజు నుంచి మానేద్దాం అనుకునేవాడిని, రేపు మళ్ళా వెళ్ళేవాడిని. సో అలా ఉంటూ ఉండగా నేను ఒకానొక దినాన్న 2006వ సంవత్సరంలో ప్రభువుని తెలుసుకుని బాప్తీసం తీసుకుని ఒక్క దినంలో నాలో ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ పోయినాయి. ఒకరోజు నాకు బలహీనత వస్తే మా అమ్మ మా నాన్న కూర్చుని ఏమంటున్నారు తెలుసా? ఒరే నీకు బ్యాక్ పెయిన్ అంటే కిడ్నీ ప్రాబ్లం అని బాధపడుతున్నావా? నీ కిడ్నీ పోయినా మేము ఇస్తానికి సిద్ధంగా ఉన్నాం అన్నాడు మా నాన్న. ఎందుకన్నాడు తెలుసా? నాలో ఉన్న పాపం దురలవాట్లు మానేస్తే నా తండ్రి అంత త్యాగం చేశాడు.
అదే తండ్రి అంతకుముందు ఏమన్నాడు? నీ వలన మాకు చాలా చెడ్డ పేరు వచ్చేస్తుందిరా, నీవు వేస్ట్ ఫెలో అన్నాడు. కానీ ఆ దినం నేను యేసయ్యని తెలుసుకున్నా. ఈ దినం వరకు నాకు అటువంటి దురలవాట్లు అవకాశాలు వచ్చినా చేయకుండా ఉంటాను. దేవుడు నాకు అటువంటి నిగ్రహ శక్తిని యేసుక్రీస్తు ద్వారా ఇచ్చాడు. ఫస్ట్ పాయింట్ అయిపోయింది. నా పాప జీవితాన్ని ప్రభువారు తీసివేశారు. నేను ఇక పాపం జోలికి పోకుండా దేవుణ్ణి బట్టి నమ్మకంగా ఉన్నాను. రెండవది, నేను ఫస్ట్ పాయింట్ ఏంటంటే పాపం నుంచి దేవుడు నన్ను విడిపించాడు. రెండవది, నేను చాలా అజ్ఞానిగా ఉండేవాడిని, తెలివి తక్కువగా ఉండేవాడిని. పాలిటెక్నిక్ జాయిన్ అయిన తర్వాత ఆ కాలేజీ మొత్తంలో 40 మంది ఉంటారు. జిఎంఆర్ పాలిటెక్నిక్ రాజమండ్రిలో. దాంట్లో నేను ఇంగ్లీష్ ఫెయిల్ అయ్యాను. సో ఫెయిల్ అయిన తర్వాత ఇంటికాడ నుంచి ఉత్తరాలు వచ్చాయి, నువ్వేదో చదువుతావంటే నువ్వేంట్రా చదవట్లేదు అని మా అమ్మోళ్ళు లెటర్ రాస్తే, ఇక ఈ జీవితం వద్దు, చచ్చిపోదాం అనుకున్నాను. నాకు చదువు రాదు, ఇక వేస్ట్ అనుకున్నాను. అలాంటప్పుడు ఒక దగ్గర మూలను కూర్చుని బిల్డింగ్ పైన ఏడుస్తూ ఉంటే ఇలాగే ఒక అన్న వచ్చి, అరే ఏంట్రా ఏడుస్తున్నావు అంటే, అన్న నేను ఫెయిల్ అయ్యానన్నా, నాకు ఇంకా చదువు రాదు. ఆర్బిటాల్ అనే ఒక డెఫినేషన్ని 6 రోజులు కూర్చుని చదివినా గుర్తుపెట్టుకోలేకపోయా. అలాంటి తెలివి తక్కువ అని. అట్లాగే ఒకరోజు మా అమ్మ వచ్చి 3వ తరగతి చదువుతున్నప్పుడు, అరే ఒకసారి నా పేరు రాసి ఇవ్వరా, పంచాయతీ ఆఫీస్లో కొంచెం అప్లికేషన్ పెట్టుకోవాలంది. సరే అని రాయమంటే మా అమ్మ పేరు నిర్మలని రాయటం కూడా రాదు. సో అక్కడ మా అమ్మ ఏమందంటే, ఇక తీసుకెళ్ళి వీడిని ఒక పశువులు కాస్తారంట కదా భూస్వాములు, వాళ్ళ దగ్గర సర్వెంట్గా పెట్టేద్దామని డిసైడ్ అయిపోయింది. అలాంటి అజ్ఞానంగా ఉన్న నన్ను దేవుడు ఒకరోజు తీసుకొని వెళ్ళి, ఏడవమాకరా, దేవుడు ఉన్నాడురా, యేసయ్యని నమ్ముకుంటే నువ్వు అన్నీ పాస్ అయిపోతావురా, చర్చికి రారా అని తీసుకెళ్తే అక్కడ ఓ పాస్టర్ గారు, బుచ్చి గారు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే, ఏంటి అబ్బాయి ఏడుతున్నావు అన్నాడు. ఏం లేదు సార్, నాకు సబ్జెక్ట్ రావట్లేదు, నేను ఫెయిల్ అయిపోయాను, మా అమ్మ వాళ్ళు ఉత్తరం రాస్తున్నారు, చచ్చిపోదాం అనుకుంటున్నాను. దీనికే బాధపడతావేంటయ్యా, నేను ఒక సూత్రం చెబుతా పో అన్నాడు. ఏం సూత్రం, ఫార్ములా ఏముంటుంది, మనకేం గుర్తుంటుంది అనుకున్నా. ఏం లేదు, నీ జీవితంలో పరీక్ష రాసే ముందు, యేసయ్యా నేను రాస్తున్నాను, నాకు సహాయం చేయి. రాసేసిన తర్వాత దాని మీద చేయబెట్టి, యేసయ్యా దీన్ని దీవించాను, నీ జీవితంలో ఒక్కసారి కూడా తప్పు పో అన్నాడు. ఆయన చెప్పంగానే ఈయనెవరట చెబుతాడు అనుకున్నా. కానీ నా జీవితంలో అది ప్రాక్టీస్ చేశా. ప్రభువు నమ్ముకుని నా పరీక్ష రాసే ముందు ప్రార్థన చేసుకుంటా, ప్రభు పరీక్షలు అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తా. నేను బీటెక్, ఎంటెక్, పిహెచ్డి అన్నీ చదివా. పిహెచ్డిలో ఉన్న ప్రస్తుతానికి నేను రాసిన దాంట్లో ఇప్పుడు వరకు ఫెయిల్ అవ్వాలా. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ఎప్పుడు ఫెయిల్ అవ్వాలా? ఓ చిన్న సూత్రం తెలుసుకున్నా. యేసయ్య దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు చదువు రాదు, నాకు జ్ఞానం రాదు, నాకు పెళ్ళయి 2 పాపలు పుట్టిన తర్వాత ఎంటెక్ చదవడానికి వెళితే ఏమొస్తుంది, ఇంటికి వెళ్తే పిల్ల కెయ్యి అని ఏడుస్తూ ఉంటుంది. ఊరు వచ్చామనుకోండి, పిల్లకి జ్వరం వచ్చింది, ఏడున్నామంటారు. తెలుసు కదా, పెళ్ళి అయితే తెలుస్తుంది మీకు ఆ బాధలు. ఓకేనా? అలాంటి కష్టాల్లో ఒకరోజు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళి, నాకు ఆ రోజు ఎగ్జామ్ అసలు ఏమీ రాదు, అయినా ఒక 10 క్వశ్చన్లు గట్టిగా చదివి ఎగ్జామ్కి వెళ్తే నాకు 1B క్వశ్చన్ ఒక్కటే తెలుసు, మిగతా ఎల్లా ఏమిచ్చాడో కూడా తెలియదు. అప్పుడు నాకు దేవుడు వాగ్దానం గుర్తొచ్చింది. ఏమని? ఒకసారి చెప్పావు కదా నువ్వు ప్రార్థన చేసుకుంటే ఒక్కసారి కూడా తప్పవని, మరి ఇప్పుడు ఫెయిల్ అవుతానా ప్రభువా అని ప్రార్థన చేసుకున్నా. అదే సబ్జెక్ట్లో ఆ క్లాస్ మొత్తానికి నేనే ఫస్ట్ వచ్చా. దేవుడు స్తోత్రం చెల్లుతారా? హల్లెలూయా. కాబట్టి అజ్ఞానంతో నీ జీవితంలో బాధపడుతుంటే దేవుడు ఉన్నాడు. దేవుని వైపు నువ్వు చూస్తే, నేను ఆశ్రయిస్తున్నా, నేను నమ్ముకున్న యేసయ్య నన్ను జ్ఞానవంతుడిగా చేశాడు. సో జ్ఞానవంతుడిగా చేయడమే కాదు, నా బ్రతుకులో ఎంతో తెలివితేటలనిచ్చి ఈ చదువు ద్వారా దేవుడు నన్ను ఉన్నత స్థితికి ఉంచాడు. నేనేం చేస్తున్నాను మీకు అందరు తెలుసు కదా, ఎన్ఆర్ఐ కళాశాల పాలిటెక్నిక్ కాలేజీలో నేను పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్గా చేస్తూ ఉన్నాను. సో ఎలా చేస్తూ ఉన్నాను? దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. సరే, అయిపోయింది. సెకండ్ పాయింట్ అయిపోయింది. థర్డ్ పాయింట్ చెప్తాను. ప్రిన్సిపాల్ని సరే, థ్యాంక్ యూ. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వింటున్నారు జాగ్రత్తగా? ఓకే. థర్డ్ పాయింట్ ఏంటంటే, దేవుడు నన్ను ఎలా బ్రతికించాడు. నాకు మరణమయ్యే చావు అంటే భలే భయం ఉండేది. ఊర్లో ఎవడు చచ్చిపోయినా ఆ బజార్కి వెళ్ళాలన్నా భయమే. నేను అనుకునేవాడిని, అసలు ఈ చావు అనేది మనుషులకి ఎందుకు వస్తుంది, ఈ చావు లేకుండా ఉండాలంటే ఏదైనా అడవిలోకి వెళ్ళి బతుకుదాం, ప్రశాంతంగా ఉండొచ్చు అనుకునేవాడిని. సో ఈ ఊర్లో ఎవడు చనిపోయినా భయపడేవాడిని.
నాతో పాటు తిరుగుతున్న ఒక ఫ్రెండు ఆశయ్య అని ఒకడు ఉండేవాడు. వాడు తిరుగుతా అనారోగ్యం వచ్చి చనిపోయాడు. భయంకరంగా భయపడేవాడిని. భయపడతా ఉండంగా సరే ఇలా ఉంటూ ఉండంగా నాకు నా జీవితంలో ఒక విచిత్ర సంఘటన జరుగుతూ ఉండేది. మా ఊరిలో చర్చికి వెళ్ళే కొంతమంది ఉండేవాళ్ళు. వాళ్ళకి దేవుడు కళలు ఇస్తూ ఉంటాడు. తమ్ముడు చెప్పాడు కదా, కళలు వస్తాయి, దర్శనాలు వస్తాయి అని. దేవుడు అలా కళలు దర్శనాలు మనకిస్తాడు. సో అలా ఒకరోజు రోడ్డు వెంట నడిచి వెళ్తా ఉన్నా, నా వెనకాల ఒక 20 మంది బేవర్స్ బ్యాచ్ ఉంటుంది. ఆ బేవర్స్ బ్యాచ్ మొత్తానికి నేనే లీడర్ని. సో వెళ్తా ఉండంగా అయ్యా రవి అని పిలిచారు. ఒక ఆంటీ, పాప ఆంటీ అని అమ్మాయి. అయ్యా నువ్వు చచ్చిపోయినట్టు కళ వచ్చిందిరా అందే. అసలే చావంటే భయం. అయిపోయింది, సరే అయిపోయిందిలే, సరేలే అనుకుని వదిలేసా. పక్క బజార్కి వెళ్ళంగానే ఇంకొక అక్క వచ్చి, అయ్యా నువ్వు చచ్చిపోయినట్టు కళ వచ్చిందిరా అంది. వీళ్ళకేంటిరా బాబు, నా గురించే వత్తని అనుకున్నా. సరే పోతే పోయిందిలే అనుకుంటే, నా మ్యారేజ్ అయ్యి మా వైఫ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అత్తకి మామకి సేమ్ కళ వచ్చింది. ఏమనంటే నా ఫోటోకి దండ వేసినట్టు నేను చచ్చిపోయాను. ఇంకా తర్వాత అనారోగ్యం వచ్చింది, హాస్పిటల్ అడ్మిట్ అయ్యా. హాస్పిటల్లో ఒకరోజు వీడికి ఇంకా హోప్లెస్ అని పంపించేశారు. జీవితం ఇంక బ్రతకడం నాకు అర్థమైపోయింది. ఏమనంటే ప్రతిరోజు 100,000 మందులు రాసేవాళ్ళు హాస్పిటల్లో 30 డేస్ ఉన్నా 31st డే లేకపోతే 32nd డే ఒక 5 రూపాయలు పారాసెటమాల్ ఇచ్చి ఇంటికి వెళ్ళిపోమన్నారు. ఇంక అర్థమైపోయింది మనకు దగ్గర పడిన 20 రోజులని. వెంటనే ఒకటి నేర్చుకున్నా, యేసయ్యా నువ్వు బ్రతికిస్తే నీ సాక్షిగా బ్రతుకుతా, నువ్వు బ్రతికిస్తే అని ఒక్కసారి కన్నీరు కార్చా. తెల్లారిపాటికి దేవుడు నన్ను బాగు చేశాడు. దేవుడు నన్ను స్వస్థపరిచి ఇంతకాలం నాకు 47 సంవత్సరాలు 47 ఇయర్స్ అయినా దేవుడు నన్ను కాపాడుతూ ఈ స్థితి తీసుకొచ్చాడు. ప్రభువుని నమ్ముకుంటే ప్రభు మన జీవితంలో ఏ సమస్య అయినా తీర్చగలదు, ఏ సమస్య అయినా తీర్చగలదు. లాస్ట్ పాయింట్ 2 minutesలో చెప్పేస్తా. దేవుడు నన్ను ఎలా ఆశీర్వదించాడో మీకు 2 నిమిషాలు చెప్పేస్తా. యాక్చువల్గా మేము 4 కొడుకులు, 1 కూతురు. మా నాన్న ఒక్కడే కూలి పని చేసుకునేవాడు. మా నాన్న ఒక్కడే కూలి పని చేసి మమ్మల్ని చదివించేవాడు. మేము కట్టిక పేదరికం అనుభవించేవాళ్ళం. ఎలాంటి పేదరికమో తెలుసా? మా అమ్మ కొత్త సంవత్సరం రోజు కూడా మేము ఒకరోజు భోజనం వండుకోవాలి. అంటే చాలా పేదరికం అనుభవించేవాళ్ళం. చదువుకుంటానికి నేను బీటెక్ చదువుతూ ఉన్నప్పుడు 2 రూపాయల జిరాక్స్ కోసం నేను చాలా బాధపడేవాడిని. జిరాక్స్ తీయించడానికి 2 రూపాయలు ఉండే కాదు. కేఎల్ యూనివర్సిటీలో నేను బీటెక్ చేశా. కేఎల్ యూనివర్సిటీ వడ్డేశ్వరం నుంచి కేఎల్ యూనివర్సిటీ వెళ్ళడానికి ఆటో ఛార్జ్ 4 రూపాయలు. 4 రూపాయలు ఆటో ఛార్జ్ ఉంటే ఇంకా ఆ రోజు మామూలు పండగలాగా ఉండేది. సినిమా హీరోలాగా వెళ్ళేవాడిని కాలేజీకి. 4 రూపాయలు ఉన్నాయి కదా. లేకపోతే అక్కడ నుంచి లిఫ్ట్ అడిగి ఒక్కో రోజు మిడ్ ఎగ్జామ్స్ కూడా లేట్ వెళ్తే బయట నుంచోబెట్టేవాళ్ళు, భయంకరంగా తిట్టేవాళ్ళు. అలాంటి పేద స్థితిని అనుభవించేవాడిని. అలాంటి పేద స్థితిలో ఉన్న నన్ను నా తల్లి మాత్రమే ప్రార్థన చేసేది. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఏ విధంగా ఆశీర్వదించాడు తెలుసా? నేను 4,000 అప్పుడు యేసుక్రీస్తుని తెలుసుకున్నా. నా జీతం 4,000 అప్పుడు యేసుక్రీస్తుని తెలుసుకున్నా. దేవుడు దాన్ని ఇప్పుడు ఒక 20 రెట్లు గొప్ప చేశాడు. అంత గొప్ప చేశాడు. అలాగే ఇదే ప్రదేశంలో ప్రతి శుక్రవారం చిన్న ప్రార్థన పెట్టుకునేవాళ్ళం. ఇక్కడ ఈ ప్లేస్లోనే పెడితే దేవుడు మా వైఫ్కి పక్క అరండల్పేట 8వ లైన్లో గవర్నమెంట్ జాబ్ ఇచ్చాడు. హాస్టల్ వార్డెన్ ఇచ్చాడు. దేవుడు దిక్కులేని మా అమ్మ నేను బలహీనంగా ఉన్నానని పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ రైస్ అడుక్కొచ్చి నాకు పెట్టేది. అలాంటి దీనస్థితిలో మేము బ్రతికాం. ఏదన్నా ఊరు వెళ్ళాలంటే నా స్నేహితులు బట్టలు తీసుకుని వెళ్ళేవాళ్ళు. అలాంటి పేదరికాన్ని అనుభవించేవాడిని. అలాగే నా స్నేహితులు ఇప్పుడు తిరుగుతూ ఉన్న వాళ్ళు 2 చనిపోయారు. రీసెంట్గా పోయిన ఆదివారం మోహన్ అని నా ప్రాణ స్నేహితుడు, 2 కలిసి అన్నీ తాగి వరస్ట్గా బిహేవ్ చేసే ఆ స్వభావం ఉన్న అతను నా స్నేహితుడు మొన్నే వదిలిపెట్టుకోలేక, పాపాన్ని విడిచిపెట్టలేక నేను దేవుణ్ణి నమ్ముకుని మానేశాను. వాడు మానలేకపోయాడు. 3 ఆడపిల్లల వాడికి యవ్వన కాలంలో ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ప్రియ యవ్వనస్తులారా, నేను చెప్పేది ఏంటంటే ఇదేదో పేరు కోసం, గొప్ప కోసం, మెప్పు కోసం మేము పెట్టలేదు. కానీ నాకులాగా నువ్వేమన్నా దురవస్థలో ఉంటే, నాకులాగా నువ్వేమన్నా ఫైనాన్షియల్ ట్రబుల్స్లో ఉంటే, నాకులాగా నువ్వేమన్నా అనారోగ్యంతో ఉంటే, నాకులాగా నువ్వేమన్నా చదువు రాకుండా బాధపడతా ఉంటే, నాకులాగా నీకేమన్నా భయంకరమైన సమస్యలుంటే
ఒక నిరీక్షణ మనకుంది. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తే యేసుక్రీస్తు ప్రభు. ఆయన్ని గనక మనం తెలుసుకుంటే ప్రతి దాన్ని పరిష్కరించగలం. నా జీవితంలో నేను ప్రార్థించి పొందుకోలేదంటూ నా బ్రతుకులో ఏమీ లేదు. నాకు ఏది కావలసినా ఆ దేవుడి దగ్గరికి వెళతా, ప్రభువా నాకు ఇవ్వు అంటే దేవుడు నాకు అన్నీ ఇస్తాడు. నా జీవితంలో నన్ను ఎప్పుడు దేవుడు తోకగా ఉంచాల, నన్ను తలగానే ఉంచాడు. ప్రియ యవనస్తులారా, మీ అందరికీ నేను చేతులు జోడించి తెలియజేస్తున్నది ఏంటో తెలుసా? జీవితంలో చాలామంది నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ 2-3 అయితే ప్రాణం ఉరేసుకుని చనిపోయారు. నాకు అది ఎంతో కలిచి వేస్తుంది. నాతో పాటు ఉండే బెజ్జం శ్రీన్ అనేవాడు చాలా బాగా చదివేవాడు. ఒక్క దురలవాట్లు, ఒక గర్ల్తో ఫ్రెండ్షిప్ చేసి వద్దురా అన్న కొంది తిరిగి ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయిపోయి ఉరేసుకుని ప్రాణం పోగొట్టుకున్నాడు. మీకు అందరికీ ప్రేమతో నేను తెలియజేస్తున్నాను తెలుసా, ఏ సమస్యకైనా దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆ దేవుడు ఎవరో మనం కరెక్ట్గా తెలుసుకుంటే మన జీవితంలో ఖచ్చితంగా పరిష్కారం. అలాగే మన మధ్య దైవ సేవకులు ఉన్నారు. నాకు కూడా ఇలా నేను చనిపోతాను బాధగా ఉంది, భయంగా ఉంది, ఇబ్బందుల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం అని నేను దైవ సేవకులు చెప్తే ఆ దైవ సేవకులు నాకు దేవుని గురించి కూర్చోబెట్టి దేవుని మాటలు చెప్పారు. వారు చెప్పిన మాటలు నేను విన్నాను. దేవుడు నన్ను ఈ స్థితికి తీసుకొచ్చాడు. మరి మీరు కూడా అలా అవ్వాలి అంటే ఇప్పుడు దేవుడి గురించి దైవజనులు చెప్తారు. మీరు శ్రద్ధగా దేవుని మాటలు వింటే కొద్ది సమయంలో మనం ముగించుకుని అందరూ హ్యాపీగా వెళ్దాం. అందరూ వెళ్తారా? ఓకేనా? అర్థమైంది కదా? సరే, ఒకసారి మీ పాటల పేపర్ తీయండి. ఒక్క పల్లవి ఒక చరణం పాడుకుని ముగించుకుందామా? లాస్ట్ పాట దైవజనులకు సమయం అప్పగిద్దాం. పాటల పేపర్లో నుంచి ఒక్క పల్లవి ఒక చరణం పాడుకుందాం. ఓ తల్లి కన్నను అన్న పాట ఎన్నోదో చూడండి. 22 చూద్దాం. అందరు 22 చూడన్నా. 22 ఓ తల్లి కన్నను, ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు, ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు, ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు, నీ కొరకు ప్రాణమిచ్చిన నిజ స్నేహితుడు, ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు, నీ కొరకు త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు, ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను. అందరు పాడదాం. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు, ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు, ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు, ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు, ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు. కాలాలు మారినా మారిపోని ప్రేమ, కల్వరిలో చూపిన క్రీస్తు ప్రేమ,
ప్రేమించు దేవుడు, ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు, నీ నా ప్రాణమిచ్చిన నిజ స్నేహితుడు, నీ కొరకు ప్రాణమిచ్చిన నిజ స్నేహితుడు. నా ప్రేమ ఏ లోపం లేనిది యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ ఏ లోపం లేనిది యేసు ప్రేమ. హల్లెలూయా. మనం ఇప్పుడు దేవుని వాక్యం విందాం. ఇక చివరి అవకాశానికి వచ్చాం. చివరి ఘట్టానికి దైవజనుల దేవుని వాక్యం అయిపోతే మనం క్లోజ్ చేసుకుని వెళ్ళిపోదాం. మీకు మంచి బహుమానాలు ఉన్నాయి, మంచి గిఫ్ట్లు ఉన్నాయి. మీరందరూ సంతోషంగా వెళ్ళాలని మేము కోరుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ విలువైన సమయాన్ని దైవజనులకు అప్పగిస్తూ ఉన్నాం. పాస్టర్ జాషువా గారు, మా ఆత్మీయ తండ్రి గారు మన మధ్య ఉన్నారు. వారు మనతో కొంచెం దేవుని వాక్యాన్ని చెబుతారు. లాస్ట్ పార్ట్. ఓకే నాన్న, హ్యాపీగా ఉన్నారా? ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకసారి అందరూ పాస్టర్ గారి క్లాప్స్ కొట్టండి. Praise the Lord. Praise God. Praise the Lord. Gain bench. Humming around. Praise the Lord. దాన్ని తగ్గించు. మానిటర్ తగ్గించు. మానిటర్ తగ్గించు. ఓకే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రైట్. మిడ్ బెంచ్, షార్ట్ బెంచ్, మిడ్ చెక్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హమ్మింగ్ రానియద్దు దయచేసి. అందరూ ఒకసారి నిలబడదాం మీరున్న స్థలాల్లో. ఇంకా మీకు అవకాశం ఉండి కొంచెం సర్దుకుందాం. వెళ్ళిపోవద్దే. రైట్. లోపల కొంచెం సర్దుకుంటే బయట వాళ్ళు లోపల రావడానికి వీలవుతుంది. ట్రై చేద్దాం. ఒక కీర్తన పాడుకుందాం. ఒక పల్లవి, ఒక చరణం. ఇప్పటివరకు పాడాం, కలిపి పాడదాం. యవనుడా యవన కాలమున ఈ కీర్తన పాడుకుందాం. ఇందులో పాట నంబర్ 11 చూడండి. పాటల షీట్లో 11. గెయిన్ పెంచండి. చెయ్యి. హల్లెలూయా. రైట్. ఎక్కువ తగ్గించు. హల్లెలూయా. రైట్. యవనుడా యవన కాలమునా యేసు నీ కృప నీపై ఉన్నదో లేదో కలిసి పాడదాం. యవనుడా యవన కాలము యేసు నీ కృప నీపై ఉన్నదో లేదో. యవనుడా యవన కాలమునా యేసు నీ కృప నీపై ఉన్నదో లేదో. పరికించినావా యోచించినావా ప్రభు యేసు కాడిని మోయలేవా. యవనుడా యవన కాలమునా యేసు నీ కృప నీపై ఉన్నదో లేదో. ఇందులో ప్రింట్ తప్పబడింది. యవనుడా యవన కాలమందున యేసు నీ కృప, నా యేసు అని ఉంది. నా అంటే అది తాళం తప్పుతుంది. యేసు నీ కృప నీపై ఉన్నదో లేదో. అందరూ ఒకసారి చెప్తామా? యవనుడా
యవన కాలమందున యేసు నీ కృప నీపై నాపై ఉన్నదో లేదో. ఇది పల్లవి. ఒకసారి అందామా? మీరు ట్రై చేయండి. హమ్మింగ్ అన్నా కదా, రైట్. నేను అంటాను నాతో, రైట్. 1 2 3 కమాన్. యవనుడా యవన కాలమున, వెరీ గుడ్ గైస్. నాదో లేదో మళ్ళీ. యవనుడా యవన బయట ఉన్న వాళ్ళు యోచించినావా ప్రభు యేసు కాడిని మోయలేవా. యవనుడా యవన కాలమునా యేసు నీ కృప నీపై ఉన్నదో లేదో. చరణం పడదాం. పరుగులు తీసే నీ యవ్వనం ఉరకలు వేయు పాపానికై. పరుగులు తీసే నీ యవ్వనం ఉరకలు వేయు పాపానికై. అందుకే అందుకే ఈ జీవితం వలసుకో. యవనుడా యవన కమాన్ నీ కృప నీపై ఉన్నదో లేదో. యవనుడా యవన కాలమున యేసు నీ కృప నీపై ఉన్నదో లేదో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెప్తా. హల్లెలూయా అనండి, తప్పేం లేదా. హల్లెలూయా. రైట్, వెరీ గుడ్. కూర్చుందాం. ఇందులో 2 చరణాలు ఉన్నాయి. ఈ పాట చాలా బాగుంటుంది, భావయుక్తమైన పాట. సైలెంట్గా ఉండాలి. ఓకే, ఇంకా టైం మీది కాదు, నాది. రైటా? ఇంకా మీరు ప్రసంగాలు ఆపేయాలి. ఇక ఈ టైం నాది. మరి టైం చాలా ఫాస్ట్గా వెళ్తుంది. కొద్ది నిమిషాలు నేను మీకు ముగిస్తాను. 4 మాటలు చెప్పి ముగిస్తాను. ఈ పాట 2 చరణాలు ఉంటుంది. చాలా మీనింగ్ఫుల్ సాంగ్ ఇది. మనం పాడుకోవడానికి కూడా ట్యూన్ కూడా చాలా బాగుంటుంది. ట్యూన్ కూడా హమ్మింగ్ చాలా బాగుంటుంది. మీరు ఇది నేర్చుకోవాలంటే ఇప్పుడు నేను పాడాను కదా, మీకు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. ఛానల్ మీకు జాషువా పాల అని టైప్ చేస్తే యూట్యూబ్ సర్చ్ బార్లోకి వెళ్ళి మెయిన్గా ఛానల్ వస్తుంది. అందులో ఇది ఉంటుంది. ఒకసారి మీరు విని నేర్చుకుంటారా? అంటావా? అది నేర్చుకుంటారు కదా. మనకి అలాంటివి కాదు. దేవుని పాటలు నేర్చుకోవాలి. దేవుని బిడ్డలారా, మీ భవిష్యత్తు చాలా మంచి. రైట్.